హలో గైస్, ఆషాఢ మాసంలో అడ్డాడికి తిరిగితే సంక్రాంతికి సంకనాగిపోతానంటారు పెద్దలు. ఎందుకో అనుకున్నాను, కానీ రైతులు ఆరో నెలలో విత్తనాలు చల్లితేనే పండగ వచ్చేటప్పటికి వరిసేని చేతికి వస్తుంది, పంట చేతికి వస్తుంది. రైతులు ఉత్సాహంగా ఆనందంగా ఉండగలుగుతారు. అదే మామిడికాయల సీజన్లోనే కూరగాయలు పెట్టుకోగలుగుతాం. కాయలు ఉంటాయి కదా, అన్ సీజన్లో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవాలి. నేనైతే కలెక్టర్ కాయలు కూరగాయ చేద్దామని ముక్కలు కోసుకున్నాను. రండి చూద్దాం ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. రండి. ఒక 4 కాయలు మీద పొట్టు తీసేసుకొని టెంక లేకుండా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాను. ఈ ముక్కలు కొలతలతో నేను వేసి చూపిస్తాను, చూడండి. ఇలాగా ఈ కప్పుతోనైతే నేను 4 కప్పులు ముక్కలు అయినవి వచ్చినాయి. నాకు 4 కొద్దిగా పసుపు వేసేసుకోవాలి, కొంచెం ఎక్కువ అవసరం లేదండి. దాని తరువాతని ఇది మెంతి పొడి 1 స్పూన్ వరకు, 2 స్పూన్ల వరకు వేసేసుకోవచ్చు. ఉప్పు కూడా కొలత అండి వీటికి. ఇదిగోండి, ఇది 100 గ్రాముల వరకు ఉప్పు అయితే నేను వేసేసుకుంటున్నాను వీటికి. ఇదిగోండి, ఇది అరకప్పు వరకు, 4 కప్పులు ముక్కలు కదండి, ఒక అరకప్పు కారం వేసేసుకున్నాను. ఈ కారం అయితే చాలా ఎక్కువ కారంగా ఉంటుందండి, గుంటూరు మిర్చి, అందుకోసమని కొద్దిగా కారం తగ్గించుకొని వేసుకున్నాను. తర్వాత సరిపోతే కొంచెం వేసేసుకోవచ్చు. ఇది ఆవు పొడి అండి. ఆవాలు తెచ్చి నేను ఒక 1/2 కేజీ వరకు తెచ్చుకున్నాను ఇంట్లో అవసరం కోసం. ఇది కూడా 1/2 కప్పే సరిపోద్ది. ఆవాలు తెచ్చి కొంచెం బాగా ఎండలో ఎండబెట్టుకుంటే పౌడర్ మెత్తగా అయిపోద్ది. ఈ పౌడర్ అండి, ఇది ఆవాల పౌడర్. ఇది పల్లీల నూనె అండి. తెచ్చి బాగా గ్యాస్ మీద వేడి చేసుకుంటే పొగలు వచ్చేటట్టు అయితే వేడి చేసుకోవాలి. దాంట్లో ఒక 4 తెల్లుల్లి రెబ్బలు ఆయిల్ కొంచెం వేడి తగ్గాక ఒక 4 తెల్లుల్లి ఉల్లిపాయలు ఒలిసేసి ఇందులో వేసుకొని ఒక 10 ఎండుమిర్చి కూడా వేసేసుకొని, అదే కొంచెం టెంపరేచర్ ఉన్నట్టుగా ఉంటే ఇందులో సరిపోద్ది, అవి ఏగిపోతాయి. ఆయిల్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఫైనల్గా కొంచెం ఇంగు వేసేసుకోవాలి. ఇలా మొత్తంగానే అంతా కింద మీద మొత్తం అంతా కలిసేటట్టు ఇలా కలుపుకొని ఒక 2 రోజులు ఇలా మూత పెట్టి ఉంచేయాలి. తరువాత ఏదో గాజు జాడీలో వేసేసుకుంటే 1 ఇయర్ కూడా స్టోర్ ఉంటుంది. ఆయిల్ ఇంకో మొత్తం ఇలా కలిపేసుకొని ఒక 2 రోజులు ఇలా ఉన్న తర్వాత ఇంకా ఆయిల్ సరిపోతే కొంచెం వేడి చేసి వేసేసుకోవచ్చండి. 1 ఇయర్ అయినా స్టోర్ ఉండే ఆవకాయ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.